గట్టు వామనరావు నాగమణి హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సిబిఐ విచారణకు హాజరయ్యారు. గట్టు వామనరావు తండ్రి కిషన్ రావు పుట్ట మధుకర్ ప్రమేయం ఉందంటూ గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సిబిఐ అధికారులు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో పుట్ట మధుకర్ తన భార్య పుట్ట శైలజతో కలిసి రామగుండం పోలీస్ కమిషనరేట్ కు హాజరయ్యారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్దెత్తున కమిషనరేట్ వద్ద బారులు తీరారు. లాయర్ దంపతులు గట్టు వామనరావు నాగమణి హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సిబిఐ విచారణకు హాజరయ్యారు. గట్టు వామనరావు తండ్రి కిషన్ రావు పుట్ట మధుకర్ ప్రమేయం ఉందంటూ గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. శివాని, మనం అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక సంచలనం రేపిన హత్య కేసుకు సంబంధించి గట్టు వామనరావు అదేవిధంగా ఆయన సతీమణి అయిన నాగమణికి సంబంధించి ఆ హత్య కేసులో ప్రధానంగా తన తండ్రి వామనరావు తండ్రి ఫిర్యాదు చేశారు. ధర్మాసనానికి సంబంధించి ఫిర్యాదు చేసిన తర్వాత ఒకసారిగా సిబిఐ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి సిబిఐ కూడా ఎంక్వైరీ మొదలుపెట్టింది. దీనికి సంబంధించి గత నెల రోజులుగా ఇటు రామగుండం కమిషనరేట్ ప్రాంతంలో చాలా మంది అధికారులను అదేవిధంగా చాలా మంది ఆ కేసులో ఎవరైతే ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారో వాటికి సంబంధించి ప్రధానంగా వారందరినీ కూడా విచారించింది. ఆ తర్వాత ఈ రోజు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కూడా శనివారం రోజు నోటీసులు అందించింది. నోటీసులు అందించిన తర్వాత ఈ రోజు ఖచ్చితంగా విచారణకు రావాలని తెలపడంతో ఇటు వామనరావు అదేవిధంగా తన సతీమణి అయిన ఇద్దరు కలిసి ఒక కమిషనరేట్ రామగుండం కమిషనరేట్ కు వచ్చి సిబిఐ ముందు ఈ రోజు కోర్టు ముందు హాజరైన దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ మాత్రం తెరలేపుతా ఉంది. తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ పరిణామాలు ఈ కేసుకు సంబంధించి తర్వాత జరిగే పరిణామాలకు సంబంధించి పెద్ద ఆసక్తి రేపుతున్న సందర్భం మాత్రం కనబడుతుంది. శివమణి. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.